Hi, I'm Rohit. I studied in the stream of EEE from 2023 batch. Recently got placed at Recycle as a junior software engineer with a package of 5 LPA. I will suggest 10,000 coders like blind గా తీసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకి స్కిల్స్ చాలా వరకు చెప్తారు, మనకి ఆన్లైన్ లో కూడా వినొచ్చు. కానీ వాళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అండ్ వాళ్ళు క్లియర్ చేసే డౌట్స్, వాళ్ళు ఇచ్చే మార్క్స్ వల్ల, ఆ కరికులం వల్ల మనకి ఇంకా తొందర ప్లేస్ అవ్వచ్చు అని చెప్పొచ్చు. ట్రైనింగ్ లో వాళ్ళు ఏదైనా కూడా బేసిక్ నుంచే స్టార్ట్ చేస్తారు. మీకు ఏం తెలియకున్నా కూడా లైక్ HTML CSS అనే మీకు అండర్స్టాండ్ కాకుండా కూడా వాళ్ళు చాలా బేసిక్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఈవెన్ మీరు నాన్ ఐటీ నుంచి వచ్చినా కూడా లైక్ నాలాగా EEE నుంచి వచ్చినా కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది వాళ్ళు చెప్పడం. బీటెక్ 4 years లో మనకి మాక్సిమం థియరిటికల్ గా ఉంటుంది ఏ నాలెడ్జ్ అయినా కూడా. అంటే ప్రాక్టికల్ గా వాళ్ళు కోడింగ్ ఏం చెప్పారు ఎక్కడున్నా కానీ, ఇక్కడ ప్రాక్టికల్ గా లైక్ లైవ్ ప్రాజెక్ట్స్ తో మనకి కోడింగ్ చేపిస్తారు అనమాట. సపరేట్ ఒక్కొక్కరికి ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం, వాళ్ళతో ఆ ప్రాజెక్ట్ చేశారా లేదని ఫాలో అప్ చేయడం వల్ల మనకు కూడా ఆ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. నేను తొందరగా వచ్చినాక ఓవరాల్ గా 2 interviews అటెండ్ అయినా. అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూలో లైక్ నేను ఫేస్ చేసిన ఇష్యూ ఏమంటే నేను ప్రాజెక్ట్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఓవరాల్ గా వాళ్ళు స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, ఆ ప్రాజెక్ట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. సో అది వచ్చాక నేను ఇక్కడ ఉండే ట్రైనర్స్ తో ఎలా డిస్కస్ చేయాలి ప్రాజెక్ట్ అనేది నాకు వాళ్ళు చెప్పారు. సో ఆ చెప్పడం వల్ల నేను నెక్స్ట్ ఇంటర్వ్యూకి నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది. లైక్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలి, ఫ్లో ఎలా చెప్పాలి. నాకు ఇంకొక బైనస్ పాయింట్ ఏమనిపించింది లైక్ కమ్యూనికేషన్ కొంచెం లాగ్ లో ఉండే. ఆ నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇక్కడ ఉండే కమ్యూనికేషన్ క్లాసెస్ వల్ల నాకు చాలా బాగా యూస్ఫుల్ అయింది.